సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు హరిశ్చంద్రుడికి వరుణుడి శాపం గురించి తెలుసుకుందాం. జనమేజయ, సూర్యవంశంలో శ్రీరామచంద్రుడి కంటే ముందు హరిశ్చంద్రుడనే మహారాజు ఉన్నాడు. అతడు త్రిశంకుడి తనయుడు. ఈ హరిశ్చంద్రుడికి సంతానం లేకపోవడంతో పుత్రార్థి అయి వరుణయాగం చేస్తానని మొక్కుకున్నాడు. అది ఒక నరమేధం. ఆ ప్రతిజ్ఞకు వరుణుడు సంతృప్తి చెందాడు. హరిశ్చంద్రుని ధర్మపత్ని గర్భవతి అయింది. రాజు సంబరపడ్డాడు. గర్భ సంస్కారాలన్నీ యథావిధిగా జరిపించాడు. నెలలు నిండాయి. సర్వలక్షణ సంయుతుడైన సుతుడు జన్మించాడు. హరిశ్చంద్రుడి ఆనందానికి అవధులు లేవు. జాత కర్మాది సంస్కారాలన్నీ పెద్ద ఎత్తున జరిపించాడు. బ్రాహ్మణులకు గో, భూ, సువర్ణ దానాలను భారీగా చేశాడు. ఆ సందర్భంలో వరుణుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. హరిశ్చంద్రుడు భక్తి ప్రపత్తులతో అర్ఘ్యపాద్యాదినాదులు సమర్పించి అర్చించాడు. రాకకు కారణమేమిటని వినయంగా అడిగాడు. నేను వరుణుడిని. నీ కొడుకుని బలిపశువును చేసి వరుణయాగం చెయ్యి. చేస్తానని మొక్కావు గదా, మాట నిలబెట్టుకో అన్నాడు వరుణుడు. హరిశ్చంద్రుడికి నెత్తిమీద పిడుగుపడ్డట్టు అయింది. మెల్లగా తేరుకున్నాడు. స్వామి, మొక్కాను కనుక తప్పకుండా చేస్తాను. ఏ లోటు రాకుండా యథావిధిగా చేస్తాను. మాట నిలబెట్టుకుంటాను. పురిటి రోజులు గడిచాక శుద్ధి అవుతుంది. ధర్మపత్ని లేకుండా యజ్ఞం సాగదు కదా. అందాక ఓపిక పట్టక తప్పదు అన్నాడు. వరుణుడు సంతృప్తి చెందాడు. సరే అని తన లోకానికి వెళ్ళిపోయాడు. నెల గడిచింది. పురిటి శుద్ధి అయింది. వరుణుడు మళ్లీ పరీక్షించడం కోసమా అన్నట్టు విప్రవేశంలో వచ్చాడు. యజ్ఞం ఎప్పుడు మొదలు పెడుతున్నావు అని అడిగాడు. హరిశ్చంద్రుడు ఈసారి మరొక వంక చెప్పాడు. స్వామి, ఉపనయన సంస్కారం జరపకుండా కొడుకును ఎలా బలివ్వను? క్షత్రియుడే కాడాయే. అటువంటి అసంస్కృత బలి ప్రదానం పవిత్రమైన వరుణ యజ్ఞానికి కళంకం అవుతుంది. నేను నీ సేవకుణ్ణి, దీనుడినై అభ్యర్థిస్తున్నాను. ఉపనయనం చేయకుండా కొడుకును బలి ఇవ్వడానికి ధర్మశాస్త్రాల ప్రకారం తండ్రిగా నాకు అధికారం లేదు. అందుచేత అప్పటిదాకా ఓపిక పట్టు, మరొక్క అవకాశం అనుగ్రహించు అని ప్రాధేయపడ్డాడు. రాజేంద్ర, నన్ను వంచాలని చూస్తున్నావు. ముందుకి ముందు బడాయిగా ప్రతిజ్ఞ చేశావు. ఇప్పుడు పుత్ర స్నేహ బంధాన్ని తెంచుకోలేకపోతున్నావు. నాకు తెలుసు. లేక లేక సంతానం కలిగితే అపుత్రకుల వాత్సల్య బంధం ఎంత గాఢంగా ఉంటుందో. సరే, అర్థం చేసుకున్నాను. ప్రస్తుతానికి ఈ ఒక్క అవకాశము ఇస్తున్నాను. ఇంటికి వెడుతున్నాను. ఎప్పుడు రమ్మంటావో చెప్పు, అప్పుడే వస్తాను. అప్పుడు ఇంకోటి చెప్పి బతిమాలుకున్నా బామాలుకున్నా అంగీకరించను. మాట తప్పావో ఊరుకోను, శపిస్తాను. తెలిసిందా అని బెదిరించాడు వరుణుడు. స్వామి, మాట తప్పనుగాక తప్పను. సమావర్తన సంస్కారం జరిపించిన వెంటనే పుత్రుణ్ణి బలిపశువును చేసి నీ యజ్ఞం నిర్వహిస్తాను. నా మాట నమ్ము అని చెప్పి హరిశ్చంద్రుడు వరుణుడిని అప్పటికి పంపించేశాడు. పుత్రుడికి రోహితుడు అని నామకరణం చేశాడు. అతడు దినదిన ప్రవర్ధమానుడై సకల విద్యలు అభ్యసించాడు. తాను బలిపశువుగా తన తండ్రిగారు వరుణుడికి నరమేధం బాకీ పడ్డాడని సవిస్తరంగా తెలుసుకున్నాడు. తనకు మరణం చేరువలోనే ఉందని గ్రహించి భయభీతుడయ్యాడు. ఒకరోజున ఎవరికీ తెలియకుండా ఇంట్లోంచి పారిపోయాడు. అగమ్య గిరి గహ్వరాలకు చేరుకుని నరమానవుల కంటబడకుండా కాలం గడుపుతున్నాడు. వరుణుడు సరిగ్గా సంవత్సరాలు లెక్క వేసుకుని హరిశ్చంద్రుడి దగ్గరికి వచ్చాడు. యజ్ఞం ఇంకా మొదలు పెట్టలేదేవనని గద్దించాడు. కలత చెందిన మనస్సుతో వడలిపోయిన ముఖంతో ఎదురు వచ్చిన హరిశ్చంద్రుడు, స్వామి, ఇంకేం యజ్ఞం? కొడుకు పారిపోయాడు. ఎక్కడికి పోయాడో, ఎంత వెదికించినా జాడ తెలియలేదు. ఏం చెయ్యమంటావు అన్నాడు. వరుణుడికి కోపం కట్టలు తెంచుకుంది. అసత్యవాది, నన్నే వంచిస్తావా? నీకు జలోదరం వచ్చుగాక అని శపించి విసివిసా నడిచి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడికి జలోదర వ్యాధి ఆ క్షణంలోనే సంక్రమించింది. క్రమేపీ ముదిరింది. శాపం వల్ల వచ్చిన రోగం కనుక
ఏ వైద్యానికి లొంగడం లేదు. రాజు మంచం పట్టాడు. ఒక బాటసారి ద్వారా రోహితుడికి విషయం తెలిసింది. రోహిత, నీ తండ్రి రోగపీడితుడయ్యాడు. వరుణుడు శపించాడు. నువ్వు పుట్టి నీ తండ్రికి జలోదరం తెచ్చిపెట్టావు. ఏమి పుట్టుకురా నాయనా నీది. నువ్వు మాత్రం ఇక్కడ సుఖంగా శరీరం పెంచుకున్నావు. దీనితో ఏం సాధిద్దామనుకుంటున్నావో గాని తండ్రిని రోగిష్ఠిని చేసిన నీ జన్మ వ్యర్థం, ముమ్మాటికి నిష్ఫలం, నిష్ప్రయోజనం. తండ్రి కోసం ప్రాణాలు త్యాగం చేయడం ఉత్తమ పుత్రుల లక్షణం. నీకోసం కన్న తండ్రి వ్యాధి పీడితుడు కావడం నీ అధమత్వానికి సంకేతం. పుత్రాధమా అంటూ ఆ బాటసారి దులిపేశాడు. రోహితుడికి ధర్మం తెలిసి వచ్చింది. తండ్రిని చేరుకుందామని నిశ్చయించుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. పరమ దయాన్వితుడిలాగా రహస్యంగా హితోపదేశం చేశాడు. రాకుమారా, ఇంటికి పోదామనుకుంటున్నావా? పరమ మూర్ఖుడిలా ఉన్నావే. నీ తండ్రి జలోదరంతో చావు బతుకుల మీద ఉన్నాడు. బడాయికి పోయి వరుడయజ్ఞం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. చేయలేక శాపానికి గురి అయ్యాడు. ఇప్పుడు నువ్వు వెడితే యూపస్తంభానికి కట్టేసి వరుణుడికి బలి ఇస్తాడు. వృధాగా చనిపోవాలనుకుంటే ఇంటికి వెళ్ళు, లేకపోతే హాయిగా ఇక్కడే జీవించు అని ఆ కపట బ్రాహ్మణుడు ఉపదేశం చేశాడు. రోహితుడు ప్రయాణం విరమించుకున్నాడు. అటుపైని అప్పుడప్పుడు ఎవరో ఒక బాటసారి అటువైపు రావడం, తండ్రి విషయం చెప్పడం, ఇతడి ఇంటికి వెడదామనుకోవడం, ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి వారించడం జరుగుతూనే ఉన్నాయి. ఇదొక దేవీ మాయా విశేషం. హరిశ్చంద్రుడు ఒక రోజున తన సన్నిధానంలో నిలబడ్డ రాజగురువు వశిష్ఠుల వారిని ఏకాంతంగా అడిగాడు. మహాత్మా, ఏం చేయమంటారు? ఈ బాధ భరించలేకుండా ఉన్నాను. మనస్సంతా వ్యధాకూలంగా ఉంటుంది. ఏదో తెలియని భయం పట్టి పీడిస్తోంది. ఏదైనా ఉపాయం చెప్పి దారి చూపించి నన్ను కాపాడండి మహాన్భావా అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు వశిష్ఠుడు, మహారాజా, ఉపాయం లేకపోవడం ఏమిటి? అడిగావు కనుక చెబుతున్నాను, విను. ధర్మశాస్త్రాలలో 13 రకాల పుత్రుల్ని చెప్పారు. అందులో క్రీతపుత్రుడు ఒకడు. అందుచేత పుష్కలంగా ధనం ఇచ్చి ఒక బ్రాహ్మణ బాలుడిని కొని అతడిని బలి ఇచ్చి యజ్ఞం పూర్తి చెయ్యి. వరుణుడు సంతృప్తి చెందుతాడు. నీ రోగం శాంతిస్తుంది అని దారి చూపించాడు. హరిశ్చంద్రుడికి ఈ ఉపాయం నచ్చింది. వెంటనే మంత్రులను పిలిపించి పురమాయించాడు. గ్రామాలన్నీ గాలించండి. ధనలోభంతో కొడుకుని అమ్ముకునే బీద బాపడు ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు దొరకకపోరు. ఆయన కోరినంత ధనము ఇచ్చేసి కొడుకును పట్టుకురండి. ఇది నాకు స్వకార్యం, మీకు స్వామి కార్యం. దేనికి లోభించకండి, వెనకాడకండి. విషయమంతా చెప్పి బతిమాలో బామాలో ఒప్పించి యజ్ఞ పశువుగా ఒక బ్రాహ్మణ బాలుడిని తీసుకురండి. ఆలస్యం చేయకండి, వెంటనే వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. సునస్సేపుడి వృత్తాంతం. మంత్రులందరూ మంది మార్బలంతో తలో దిక్కుకు బయలుదేరారు. ఊరూరా ఇల్లు గాలించారు. ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మణుడు దొరికాడు. అతడి పేరు అజీగర్తుడు. అతడికి 3 కొడుకులు ఉన్నారు. దారిద్ర్యంతో బాధపడుతున్నాడు. వారిని పోషించలేక అల్లాడుతున్నాడు. అజీగర్తుడు తన 2వ కొడుకు సునస్సేపుడిని వీరికి అమ్మడానికి అంగీకరించాడు. కోరినంత ధనం ఇచ్చి ఆ మంత్రికారు సునస్సేపుడిని తెచ్చి హరిశ్చంద్రుడికి చూపించాడు. రాజు సంబరపడ్డాడు. యజ్ఞానికి ఏర్పాట్లు చేయమన్నాడు. యూపస్తంభానికి సునస్సేపుడిని కట్టివేసి యజ్ఞం ప్రారంభించారు ఋత్విజులు. ఇది విశ్వామిత్రుడికి తెలిసి యజ్ఞశాలకు వచ్చాడు. బంధించి ఉన్న సునస్సేపుడిని చూశాడు. వెంటనే యజ్ఞం ఆపించాడు. హరిశ్చంద్ర, ఇటువంటి సాహసాలు ఎప్పుడు చేయకు. ఈ బ్రాహ్మణ బాలుణ్ణి వెంటనే విడిచిపెట్టు. ఇది నా అభ్యర్థన, మన్నించు. నీకు సుఖశాంతులు లభిస్తాయి. ఈ పసివాడు చూడు ఎలా దుఃఖిస్తున్నాడో. వీడి రోదన ధ్వని నా హృదయాన్ని నులిమేస్తుంది. కరుణ, దయ ఇలాంటి వాటికి మనస్సులో రవ్వంత చోటు ఇయ్యి. నా మాట విను. పరుల శరీరాలను రక్షించడం కోసం దయాపరులై తమ శరీరాలను తృణప్రాయంగా త్యాగం చేసి స్వర్గ సుఖాలను కాంక్షించిన ఉత్తమ క్షత్రియులు ఉండేవారు పూర్వకాలంలో. నువ్వేమో అటువంటి వంశంలోనే పుట్టి స్వశరీర సంరక్షణ కోసం పరుడి శరీరాన్ని బలి ఇస్తున్నావు. ఇది మహాపాపం, క్షత్రియ ధర్మానికి విరుద్ధం. కాబట్టి ఈ బాలకుడి పట్ల దయ చూపించు. వెంటనే బంధనాలు విడిపించు. స్వశరీరం మీద ప్రీతి అందరికీ ఉంటుంది. ఎవడి దేహం వాడికి ముద్దు.
నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణం ఈ సునస్సేపుణ్ణి విడిపించు. విశ్వామిత్రుడు ఇంతగా చెప్పినా హరిశ్చంద్రుడు వినిపించుకోలేదు. పెడచెవిని పెట్టాడు. బాలకుణ్ణి విడిచిపెట్టలేదు. విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. సునస్సేపుడు దగ్గరికి వెళ్ళాడు. వరుణ మంత్రాన్ని చెవిలో ఉపదేశించాడు. మరణ భయంతో గజగజలాడిపోతున్న ఆ బాలుడు ఆ మంత్రాన్ని ప్లుతస్వరంలో మననం చేస్తూ వరుణుణ్ణి ధ్యానించాడు. వరుణుడికి హృదయం ద్రవించింది. స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. బాలుణ్ణి బంధవిముక్తుణ్ణి చేశాడు. రాజును రోగవిముక్తుణ్ణి చేశాడు. తన లోకానికి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు మాత్రం హరిశ్చంద్రుడు నా మాట లక్ష్య పెట్టాడు కాడని మనస్సులో గంటు పెట్టుకుని రుసరుసలాడుతూ నిష్క్రమించాడు. వశిష్ఠ విశ్వామిత్రులు ఆడీబక యుద్ధం. అటు తర్వాత కొంతకాలానికి హరిశ్చంద్రుడు గుర్రమెక్కి అడవిలోకి వేటకు వెళ్ళాడు. కౌశికీ నదీ తీరాన మధ్యాహ్న సమయంలో ఒక అడవి పందిని సంహరించబోతుండగా విశ్వామిత్రుడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి అడ్డుకున్నాడు. వంచన చేసి రాజ్య సర్వస్వాన్ని దానంగా గ్రహించాడు. హరిశ్చంద్రుడు రాజధానికి తిరిగి వచ్చి విషయమంతా వశిష్ఠుల వారికి విన్నవించాడు. విశ్వామిత్రుడే తన యజమానుణ్ణి వంచన చేసి రాజ్యం కాజేశాడని వశిష్ఠుడు గ్రహించాడు. అయినా ఏమీ ఎరగనట్టే మాట్లాడి రాజును ఓదార్చాడు. దాతృత్వాన్ని అభినందించాడు. కాని తగిన సమయం రాకపోతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఒకరోజున వశిష్ఠ విశ్వామిత్రులు ఏదో వనంలో యథాలాపంగా తారసపడ్డారు. ఒకరికి కోపం భగ్గుమంది. వశిష్ఠుడే ముందుగా నోరు చేసుకున్నాడు. క్షత్రియాధమ, దుర్బుద్ధి, బ్రాహ్మణ వేషధారి, కొంగ జపం చేస్తూ దాంభికాలు కొడుతున్నావు. అహంకారంతో విర్రవీగుతున్నావు. నా మహారాజు హరిశ్చంద్రుణ్ణి నిరపరాధిని వంచించి రాజ్యం కాజేశావు. దుఃఖ సముద్రంలో ముంచేశావు. నీ కొంగ జపానికి తగినట్టే కొంగవైపో అని నిష్ఠూరంగా శపించాడు. విశ్వామిత్రుడికి మరింత ఒళ్ళు మండింది. పాత కలహాలు జ్ఞాపకం వచ్చాయి. ఈ శాపంతో ఆజ్యం పోసినట్టయింది. భగ్గుమన్నాడు. నువ్వొక బాతువైపో అని ప్రతిశాపం ఇచ్చాడు. ఇద్దరూ క్షణంలో జలపక్షులుగా మారిపోయారు. అయినా క్రోధాలు చల్లారలేదు. చాలాసేపు కలహించుకున్నారు. సాయంకాలం అయ్యేసరికి ఆ మానస సరస్ తీరంలో ఇద్దరూ చెరొక చెట్టున గూడులు కట్టుకొని నివాసాలు ఏర్పరచుకున్నారు. తెల్లవారడం ఆలస్యం. ఇద్దరూ కలియబడి గోళ్లతో ముక్కులతో గీరుకుంటూ పొడుచుకుంటూ యుద్ధం చేస్తున్నారు. రక్తసిక్తులై పూచిన మోదుగు చెట్టు అవుతున్నారు. వాళ్ల కూతలు అరుపులు సర్వలోకాలకు చిరాకు పుట్టిస్తున్నాయి. వేల సంవత్సరాలు నిత్యకృత్యంగా పోరాటం సాగించారు. ఎంతకు దీనికి ఒక అంతం కనిపించలేదు. బ్రహ్మదేవుడు కల్పించుకున్నాడు. సర్వదేవతా పరివృతుడై మానస తీరానికి వచ్చాడు. ఇద్దరినీ విడదీసి వేరువేరుగా ఓదార్చి శాంతింపచేసి మొత్తానికి ఎలాగో యుద్ధాన్ని విరమింపజేశాడు. ఇద్దరి శాపాలను తొలగించాడు. ఎవరి ఆశ్రమాలకు వారిని సాగనంపాడు. తాను తన పరివారము నిష్క్రమించారు. అటుపైని బ్రహ్మ చేసిన ఒడంబడికకు కట్టుబడి వశిష్ఠ విశ్వామిత్రులు మిత్రులయ్యారు. ఏమైనప్పటికీ జనమేజయ, మైత్రావరుని విశ్వామిత్రులంతటి బ్రహ్మర్షులే అహంకారాన్ని జయించలేకపోయారంటే ఇక సామాన్యులైన దేవ దానవ మానవులు జయించగలుగుతారా? అందుచేత ఇంతకీ చెప్పవచ్చేదేమిటంటే అంతరంగ శుద్ధి అనేది మహాత్ములకు కూడా అత్యంత దుర్లభమని. ఎంతో ప్రయత్నంతో సాధన చేస్తే తప్ప సాధ్యం కాదు. అటువంటి అంతఃశుద్ధి అణుమాత్రమైనా లేకుండా తీర్థదాన తపశ్చర్యలు ఎన్ని చేపట్టినా ఎంతగా చేసినా పూర్తిగా నిరర్థకం. సత్వ రజస్తమో గుణాలను బట్టి శ్రద్ధ కూడా 3 విధాలు. పరిపూర్ణ ఫలప్రదమైన సాత్విక శ్రద్ధ ఈ లోకంలో దుర్లభం. రాజస శ్రద్ధ సగం ఫలాన్ని ఇస్తుంది. తామస శ్రద్ధ పూర్తిగా నిష్ఫలం, అఫల, కనీసం కీర్తి కూడా దక్కదు. అరిషడ్వర్గాలకు లొంగిపోయే మానవ సమాజంలో సర్వత్రా ఇదే పరిస్థితి. అందుచేత శ్రవణ కీర్తనాదులతో అంతరంగాన్ని వాసనారహితం చేసుకుని దేవీ పూజ తత్పరుడై తీర్థక్షేత్రాలలో నివసించాలి. మాయా మహేశ్వరి పాదాలను మనసా ధ్యానిస్తూ స్తోత్ర నామాలను వచసా కీర్తిస్తూ
ఫల పుష్పాలతో కర్మణ అర్చిస్తూ క్రమక్రమంగా అరిషడ్వర్గాలను తొలగించుకుని అంతఃశుద్ధిని సాధించుకోవాలి. కలియుగంలో ఇదొక్కటే సర్వదోష నివారకం. ఇటువంటి వారికి కలిభయమే ఉండదు. ఎంతటి పాపాత్ముడైనా ఈ మార్గంలో ప్రయాణిస్తే ఈ సంసారం నుంచి చాలా తేలికగా అనాయాసంగా ముక్తిని పొందుతాడు. ఇక్కడ జనమేజయుడికి మరొక సందేహం వచ్చింది. వ్యాసుడు మాట్లాడుతూ వశిష్ఠుడికి పర్యాయపదంగా మైత్రావరుని అన్నాడు. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనిపించింది. చేసిన పనులను బట్టి వచ్చిందా, గుణాన్ని బట్టి వచ్చిందా అడిగాడు. వ్యాస మహర్షి వివరించాడు. జనమేజయ, వశిష్ఠుడు బ్రహ్మ మానసపుత్రుడు. ఇది తెలుసు కదా నీకు. ఈయన ఒక సందర్భంలో నిమి మహారాజు ఇచ్చిన శాపం వల్ల ఆ శరీరాన్ని విడిచిపెట్టి మిత్రావరుణులకు పుత్రుడుగా పునర్జన్మ పొందాడు. అప్పటి నుంచి మైత్రావరుణి అనే పేరు ప్రసిద్ధికెక్కింది. నిమి వశిష్ఠుల పరస్పర శాపాలు. మహర్షి, ఈ కథ చాలా చిత్రంగా ఉంది. ఒక మహారాజు ఒక మహర్షిని సాక్షాత్తు బ్రహ్మదేవుని కుమారుణ్ణి శపించడమేమిటి? ఎందుకు శపించవలసి వచ్చింది? ఏ తప్పు చేశాడని శపించాడు? దయచేసి తెలియచెబితే కానీ నా కుతూహలం తీరదు అన్నాడు. జనమేజయ, కారణం నీకు ఇంతకుముందే చెప్పాను. అన్ని శాపాలకు ఏది కారణమో దీనికి అదే కారణం. ఈ సంసారం సర్వకాలాలలోనూ ఆ మాయాగుణాలు మూడింటితో ఆవరింపబడి ఉంటుంది. భూపాలురు ధర్మం ఆచరించాలి, విప్రోత్తములు తపస్సులు చేయాలి. ఇలా ఎవరి గుణాలు కర్తవ్యాలు వారికి స్పష్టంగా ఉన్నాయి. కాకపోతే అప్పుడప్పుడు అవి తారుమారవుతుంటాయి. అప్పుడే చిక్కు వస్తుంది. రాజులు కామక్రోధ వివసులవుతున్నారు. మునులు లోభానికి అహంకారానికి లోనవుతున్నారు. రజోగుణ ప్రధానంగా క్షత్రియులు యజ్ఞాలు చేస్తుంటే మునులు అలాగే తపస్సులు చేస్తున్నారు. సత్వగుణం అనేది ఎవరిలోనూ కనిపించడం లేదు. యజంతి క్షత్రియా రాజన్ రజోగుణ సమావృతాః బ్రాహ్మణాస్తు తథా రాజన్ నకోపి సత్వ సంయుతః. ఈ వశిష్ఠుడు నిమి మహారాజును శపిస్తే వారేమో వీరిని శపించారు. ఇద్దరు కష్టాల పాలయ్యారు. విధి బలీయం కదా. అందుకే ఈ త్రిగుణాత్మక సంసారంలో ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మనశ్శుద్ధి అనేవి ఉత్తరోత్తరం బహుదుర్లభాలు. ఇదంతా ఆ మాయాశక్తి ప్రభావం. ఎవడూ తప్పించుకోలేడు. ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందగలిగితే క్షణంలో ముక్తుడవుతాడు. లేకపోతే లేదు. అలా కొట్టుమిట్టాడుతూ ఉండవలసిందే. ఆ తల్లి అనుగ్రహం ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రసరిస్తుందో అనూహ్యం. హరిహరాదులకే లభించని ఆ కరుణ ఒక్కొక్కప్పుడు సత్యవ్రతాది సాధారణ నియమాలను పాటించిన సామాన్యుడికి దక్కవచ్చు. ఆవిడ హృదయాన్ని తెలుసుకోగలిగినవాడు ఈ ముల్లోకాలలోనూ లేడు. కానీ ఒకటి మాత్రం నిజం. జగదీశ్వరి ముమ్మాటికి భక్తులకు వశ్యురాలు. తస్యాస్తు హృదయం కోపి నవేత్తి భువనత్రయే తథాపి భక్తవశ్యేయం భవత్యేన సువిశ్చయం. అందుచేత ఏ దోషాన్ని తొలగించుకోవాలన్నా దేవీ భక్తి ఒక్కటే మార్గం. అది కూడా దంభభక్తి కాకూడదు. నిమి మహారాజు ఇక్ష్వాకు వంశ సంభూతుడు, 12వ కొడుకు. రూపగుణ సంపన్నుడు, ధర్మజ్ఞుడు, ప్రజారంజకుడు, సత్యవాది, దానశీలి, మహాజ్ఞాని. అనేక యజ్ఞాలు చేశాడు. కేవలం బ్రాహ్మణుల కోసమని గౌతమాశ్రమ సమీపంలో ఒక పట్టణాన్ని నిర్మించి దానికి జయము అని పేరు పెట్టాడు. బ్రాహ్మణులందరూ అక్కడకు చేరి సుఖంగా నివసిస్తున్నారు. ఇలా ఉండగా ఒక రోజున ఈ నిమి మహారాజుకు అట్టహాసంగా భూరి దక్షిణలతో బహుకాలం కొనసాగే ఒక మహాయజ్ఞం చెయ్యాలని సంకల్పం కలిగింది. రజోగుణ విలాసం అయి అటువంటిది మరి. ఇక్ష్వాకుడి అనుమతి పొందాడు. మహాత్ములతో సంప్రదించాడు. కావలసిన యజ్ఞ సంభారాలన్నీ సమకూర్చాడు. భృగు, అంగిరస, వామదేవ, గౌతమ, వశిష్ఠ, పులస్త్య, రుచిక, పులహ ప్రభృతి మహర్షులను ఆహ్వానించాడు. యజ్ఞ విద్యా ప్రవీణులైన వేద పండితులను రప్పించాడు. అంతా సిద్ధం చేసుకున్నాడు.
కులగురువు వశిష్ఠుల వారికి పాదపూజ చేసి వినయంగా నమస్కరించి అభ్యర్థించాడు. గురుత్తమా, నువ్వు సర్వజ్ఞుడివి. ఇదిగో యజ్ఞ సంభారాలన్నీ సమకూర్చుకున్నాను. దయచేసి నాతో ఈ యజ్ఞం చేయించు అన్నాడు. 5000 సంవత్సరాల పాటు సాగాలి ఇది. అటువంటి యజ్ఞ దీక్షను స్వీకరించాలని నా కోరిక. ఇప్పించు, యజ్ఞం జరిపించు. ఇది అపూర్వమైన దేవీ యజ్ఞం. శ్రీ జగదంబికా ప్రీతి కోసం చేస్తున్నాను. కాదనక ఆధ్వర్యం వహించు అన్నాడు. నిమిరాజా, నీ సంకల్పం చాలా ప్రశస్తంగా ఉంది. కానీ ఇంద్రుడు కూడా ఇదే యజ్ఞాన్ని చేస్తూ నన్ను అధ్వర్యుడిగా వరించాడు. 5000 సంవత్సరాల దీక్షను చేపట్టాడు. నేను అంగీకరించి మాట ఇచ్చాను. అందుచేత ముందు అది పూర్తి చేయించి తరువాత నీతో చేయిస్తాను. అందాక ఓపిక పట్టు. దేవేంద్రుడి పనికి అగ్రస్థానం ఇవ్వాలి కదా. అది కాగానే క్షణం ఆలస్యం చేయకుండా నీ దగ్గరికి వచ్చేస్తాను అన్నాడు వశిష్ఠుడు. గురుదేవా, నేను యజ్ఞ సంభారాలన్నీ సమకూర్చుకున్నాను. ఋత్విక్కులనందరినీ ఆహ్వానించాను. అందరూ వచ్చేశారు. ఇప్పుడు వాయిదా వెయ్యమంటే 5000 సంవత్సరాలు ఆగడమంటే ఎలాగా? నువ్వు మా ఇక్ష్వాకు వంశానికి కులబ్రాహ్మణుడివి. మా పనిని కాదని వదిలేసి మరొక పనిని చేపట్టడానికి వెళ్లడం నీకు భావ్యమా? ఇది అయుక్తమనిపించడం లేదు. బహుశా ధనలోభానికి లొంగినట్టున్నావు. మరొకసారి ఆలోచించు అని నిమిరాజు ప్రాధేయపడ్డాడు. వశిష్ఠుడు ఏమీ సమాధానం చెప్పలేదు. ఇంద్రయజ్ఞం చేయించడానికి వెళ్ళిపోయాడు. నిమిరాజు మనస్సులో కలత చెందాడు. ఏమైనా సరే యజ్ఞం నిర్వహించాలి అనుకున్నాడు. గౌతమ మహర్షిని అభ్యర్థించి అంగీకరింపచేశాడు. హిమాలయాల సన్నిధిలో సముద్ర తీరాన యజ్ఞం ప్రారంభించాడు. బ్రాహ్మణులకు భూరి దక్షిణలు సమర్పించి 5000 సంవత్సరాల దీక్షను స్వీకరించాడు. ఋత్విక్కులను ధన, గో, భూ, సువర్ణ దానాలతో సంతృప్తులను చేస్తూ యజ్ఞం సాగిస్తున్నాడు. ఇంద్రుడితో యజ్ఞం పూర్తి చేయించి వెంటనే బయలుదేరి వశిష్ఠుడు నిమిరాజు దగ్గరికి వచ్చాడు. దర్శనం కోసం వేచి ఉన్నాడు. యజ్ఞ కార్యాలలో అలసిపోయి నిమి మహారాజు విశ్రాంతిగా నిద్రపోతున్నాడు. భృత్యులెవరూ లేపడానికి సాహసించలేదు. చాలాసేపు వేచి చూసిన వశిష్ఠుడికి కోపం వచ్చింది. ఇదొక అవమానం అనిపించింది. కుల గురువును నన్ను కాదని మరొకడిని గురువుగా వరించి యజ్ఞం నిర్వహించడమే నాకు అవమానం అనుకుంటే ఇప్పుడు ఇలా దర్శనం ఇవ్వకుండా మరింత కించపరుస్తావా? దీనికి తగిన శిక్ష అనుభవించవలసిందే. శరీరం రాలిపోయి విదేహుడివి అవుదువుగా కాని శపించాడు. ఇది విన్న సేవకులు కంగారుపడి నిమిరాజును నిద్రలేపారు. జరిగింది అంతా చెప్పారు. విశ్రాంతి మందిరం నుంచి గబగబా యువతలకి వచ్చి నిమిరాజు గురువుగారికి నమస్కరించాడు. హేతుబద్ధంగా ప్రసంగించాడు. గురువర్యా, ఇందులో నా దోషం రవంత కూడా లేదు. నువ్వు ధర్మజ్ఞుడివి, సర్వజ్ఞుడివి. నీకు నేను చెప్పాలా? ధనలోభంతో ఇంద్రయజ్ఞానికి వెళ్ళావు. నేనెంత ప్రార్థించినా కాదన్నావు. యజమానుడిని వదిలేశావు. ఇటువంటి పని చేసినందుకు సిగ్గుపడవలసింది పోయి నా మీద అలిగి శపిస్తావా? ఇది నీకు భావ్యమా? ఎవరైనా అంగీకరిస్తారా? నువ్వు బ్రాహ్మణోత్తముడవు, బ్రహ్మపుత్రుడవు, వేదాంగవేత్తవు. అయితేనేమి సూక్ష్మమైన బ్రాహ్మణ ధర్మాన్ని తెలుసుకోలేకపోయావు. నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి నన్ను శపిస్తున్నావు. ఎదురుదాడి చేస్తున్నావు. క్రోధం ఎవరికీ పనికిరాదు. నీ వంటి జ్ఞానులకు అస్సలు పనికిరాదు. విప్రుడవయ్యుండి క్రోధ వివసుడవై నిరపరాధిని నన్ను శపించావంటే నీకు నేను ప్రతిశాపం ఇవ్వడంలో ఏ దోషమూ ఉండదు. కాబట్టి శపిస్తున్నాను. నీ క్రోధ సంయుత శరీరం రాలిపోవుగాక. నువ్వు అశరీరుడవు అవుదువుగాక అని శపించాడు నిమి మహారాజు. మైత్రావరుణులుగా వశిష్ఠాగస్త్యులు. ఇలా గురు శిష్యులు పరస్పరం శపించుకుని దుఃఖం కొని తెచ్చుకున్నారు. వశిష్ఠుడు పశ్చాత్తాపుడే తన తండ్రి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడుకున్నాడు. నిమి ఇచ్చిన శాపం చెప్పి కాపాడమన్నాడు. శరీరం పడిపోకుండా చూడమన్నాడు. అది సాధ్యం కాకపోతే మరొక శరీరం పొందడానికి జనకుడిని చూపించమన్నాడు. మరొక శరీరం పొందినా ఇప్పటి జ్ఞానం నశించిపోకుండా నాతోనే ఉండేట్టు అనుగ్రహించమన్నాడు. పుత్రుడి ఆరాటాన్ని బ్రహ్మదేవుడు అర్థం చేసుకున్నాడు. భయపడవద్దని ఓదార్చాడు. ప్రస్తుతానికి మిత్రావరుణుల తేజస్సులో నువ్వు ప్రవేశించు. తగిన సమయం వచ్చినప్పుడు అయోనుజుడుగా ఆవిర్భవిద్దువుగాని
అప్పుడు ఆ రూపంలో నువ్వు ఇప్పటిలాగే ధర్మజ్ఞుడవై, వేదవేత్తవై, వేదాంగ విధులవై, సర్వజ్ఞుడవై అందరి చేత పూజలు అందుకొందువుగాని అని సలహా చెప్పి పంపించాడు. తండ్రికి ప్రదక్షిణం చేసి నమస్కరించి వశిష్ఠుడు హుటాహుటిని బయలుదేరి వరుణలోకం చేరుకున్నాడు. అక్కడ తన దేహాన్ని విడిచిపెట్టి మిత్రావరుణుల తేజస్సులో జీవాంశంగా ప్రవేశించాడు. కాలం గడుస్తోంది. ఒక రోజున ఊర్వశి ఏదో పని మీద వరుణాలయానికి వచ్చింది. సఖీజన పరివృతయై శృంగార చేష్టా విలాసాలతో ప్రకృతిని పులకరింపజేస్తూ వరుణలోకంలోకి వసంతంలా ప్రవేశించింది. ఆ రూప యవ్వన సంపద చూడటంతోనే మిత్రావరుణులు మన్మథార్థులయ్యారు. మనస్సులు చలించి వివసులయ్యారు. సౌందర్య రాశి, ఓ ఊర్వశి, మమ్మల్ని కాసింత కటాక్షించు. పంచబాణుడు పగబట్టి హింసిస్తున్నాడు. మమ్మల్ని రక్షించు, మాతో విహరించు అని జాలిగా అభ్యర్థించారు. వారి బాధను అర్థం చేసుకుంది. భావం గ్రహించింది. సరేనని అంగీకరించింది. అనురక్తయై క్రీగంట చూస్తూ విలాసంగా వారి ఇంటిలోకి అడుగుపెట్టింది. అంతలోకి మిత్రావరుణులకు వీర్యస్ఖలనం అయింది. తెరిచి ఉన్న కుండలో పడింది. అందులో నుంచి 2 మహాతేజస్వులు సద్యోజన్ములై ఆవిర్భవించారు. ఒకడు అగస్త్యుడు, మరొకడు వశిష్ఠుడు. మొదటి బాలుడు తపస్సు చేసుకుంటానంటూ అరణ్యాలకు వెళ్ళిపోయాడు. రెండవ బాలుడు వశిష్ఠుడిని ఇక్ష్వాకు మహారాజు తనకు పురోహితుడుగా వరించి తీసుకువెళ్లాడు. అతడిని వశిష్ఠుడుగా గుర్తించి విశేషమైన గౌరవ మర్యాదలతో పోషించాడు. జనమేజయ, వశిష్ఠుడు ఇలా మిత్రావరుణుల తేజస్సు నుంచి అయోనుజుడై పునర్జన్మ పొందాడు కనుక మైత్రావరుణి అయ్యాడు. సందేహం తీరింది గదా అన్నాడు వ్యాసుడు. వ్యాసమహర్షి, వశిష్ఠుడి దేహప్రాప్తి చెప్పావు, బాగుంది. నిమి సంగతి ఏమిటి? అతడు మళ్లీ శరీరం పొందాడా? ఎలా పొందాడు? ఆ కథ కూడా చెబితే శాప వృత్తాంతం పూర్తి అవుతుంది గదా అన్నాడు జనమేజయుడు. అయితే వినమంటూ మొదలుపెట్టాడు వ్యాసుడు. నిమి మహారాజుకు జగన్మాత వరం. వశిష్ఠుడు నిమి మహారాజును శపించాడన్న సంగతి యజ్ఞం చేసుకున్న ఋత్విజులకు, మునీశ్వరులకు తెలిసింది. చాలా బాధపడ్డారు. రాజును పరామర్శించారు. ఇంకా యజ్ఞం పూర్తి కాలేదు. ముగింపు దశలో ఉంది. దీక్షాధారిగా ఉన్న యజమానుడు, పరమ ధార్మికుడు శాపదగ్ధుడవుతున్నాడంటే మనమంతా చూస్తూ ఊరుకోవడమేనా? దీనికి ఏదైనా విరుగుడు చేయగలమా అని చాలాసేపు సమాలోచనలు జరిపారు. ఏ దారి కనిపించడం లేదు. వశిష్ఠుడి శాపానికి తిరుగులేదు, అనుభవించవలసిందే అని తేలడంతో అందరూ అవాక్కయ్యారు. నిమి మహారాజు శరీరంలో నెమ్మదిగా మార్పు రావడం మొదలయ్యింది. అది గమనించిన ఋత్విజులు దానికి కావలసిన వేద మంత్రాలతో, గంధమాల్యాది విలేపనాలతో ఒకవైపు అతడి శరీరాన్ని రక్షిస్తూ మరొక వైపు త్వరగా యజ్ఞం ముగించారు. అసమాప్తంగా ఉండిపోయిందనే అపప్రథమ దానివల్ల వచ్చే ప్రమాదాన్ని నివారించారు. యజ్ఞం ముగియగానే అవబృధ స్నానం చేయించి ఋత్విగ్రుపులు యజమానుడిని బహుదా స్తుతించారు. నిమి మహారాజు సంతృప్తి చెంది సంతోషించాడు. దేవతలు కూడా ప్రసన్నులై ప్రత్యక్షమయ్యారు. సకలోపచారాలను అందుకున్నారు. నిమి మహారాజా, నీ దీక్షకు, నీ యజ్ఞానికి ప్రసన్నులమయ్యాము. నీకు ఏదైనా వరం ఇద్దామని వచ్చాము, కోరుకో అన్నారు. ఈ యజ్ఞం వల్ల నీకు ఉత్తమ జన్మ లభిస్తుంది. వశిష్ఠ శాపం వల్ల ఈ శరీరం రాలిపోతే రాలిపోని, పునర్జన్మలో నీకు దేవరూపం కావాలో మానవ దేహమే కావాలో కోరుకో, అనుగ్రహిస్తామని దేవతలంతా ముక్తకంఠంతో పలికారు. అప్పటికే నిమి శరీరం రాలిపోయి ఆత్మ మిగిలింది. అందుకే అదే బదులు పలికింది. దేవతలారా, యజ్ఞం పూర్తయింది. మీరు ప్రసన్నులయ్యారు, అంతే చాలు. నాకిప్పుడు చాలా సంతృప్తిగా ఉంది. నాకు ఏ దేహం మీద వాంఛలేదు. శరీరం ఏదైనా ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయేదే. అందుచేత ఏ రూపమూ నాకు వద్దు. సకల ప్రాణికోటికి చూపుల్లో నేనుంటాను. వాయు రూపంతో కన్నుల్లో సంచరిస్తాను. ఈ వరం అనుగ్రహించండి అని అడిగింది. ఇటువంటి వరం ఇవ్వడం తన శక్తికి మించినదని, దీన్ని కేవలం జగదీశ్వరి మాత్రమే ఇవ్వగలదని, యజ్ఞంతో సంతృప్తి చెందింది కనుక తప్పకుండా ఇస్తుందని
జగదీశ్వరిని ప్రార్థించమని సలహా చెప్పి దేవతలు నిష్క్రమించారు. నిమి ఆత్మ వెంటనే జగన్మాతను ప్రార్థించింది. గద్గద కంఠంతో బహువిధ స్తోత్రాలతో అభ్యర్థించింది. జగదీశ్వరి ప్రత్యక్షమైంది. కోటి సూర్య రాశీభూత సౌందర్యంగా విరాజిల్లుతున్న జగన్మాతను దర్శించి నిమి ఆత్మ కృతకృత్యమయ్యింది. మోక్షదాయకమైన జ్ఞానాన్ని ఇమ్మని, సకల ప్రాణికోటికి కన్నుల్లో కలకాలం కాపురముండేలా వరమిమ్మని కోరింది. జగదీశ్వరి అంగీకరించింది. ప్రారబ్ధ కర్మల అవశేషాన్ని బట్టి నీకు విమలమైన జ్ఞానం తప్పక లభిస్తుంది. సకల ప్రాణికోటికి కన్నులలో వాయురూపంతో నీకు నివాసం సిద్ధిస్తుంది. నువ్వు కారణంగానే కన్నులు నిమిషం పొందుతాయి. ఇది మానవులకు, జంతువులకు, పక్షులకు మాత్రమే. దేవతలు అనిమిషులే. వారి కన్నులకు ఈ రెప్పపాటు ఉండదు అని అనుజ్ఞ ఇచ్చి మహర్షులకు వీడ్కోలు చెప్పి జగన్మాత అంతర్ధానం చెందుతుంది. అటు తర్వాత మహర్షులందరూ మరొకసారి సమాలోచన జరిపారు. అతడికి పుత్రుడు కలగాలని సంకల్పించి నిమి శరీరాన్ని చేరువలో ఉంచి మంత్రపూర్వకంగా అరణిని మధించారు. మధిస్తూ ఉండగా పుత్రుడు ఆవిర్భవించాడు. సర్వలక్షణ సంపన్నుడై ముమ్మూర్తులా తండ్రిలాగా ఉన్నాడు. అరణిని మధిస్తుండగా జన్మించాడు కనుక కొందరు మిథి అన్నారు. జనకుడు శరీరం నుంచి పుట్టాడు కనుక మరికొందరు జనకుడు అన్నారు. విదేహుడైన నిమియే ఇలా ఆవిర్భవించాడు కనుక ఇంకొందరు విదేహుడన్నారు. ఇతని వంశంలో ఇటుపైన జన్మించే రాజులందరూ విదేహులు అనే వ్యవహరించబడతారన్నారు. ఇలా ఆవిర్భవించిన నిమిసుతుడు జనకుడుగా ప్రసిద్ధికెక్కి గంగా తీరంలో అతి మనోహరమైన ఒక మహానగరాన్ని నిర్మించాడు. దానికి మిథిల అనే పేరు పెట్టాడు. మహాసౌధాలతో, మహాప్రాకారాలతో, ధనధాన్య సమృద్ధులతో, అట్టహాసాలతో మిథిలా నగరం విరాజిల్లింది. అతడి వంశంలో పుట్టిన రాజులందరూ జనకనామంతో ప్రఖ్యాతి గడించారు. తత్వజ్ఞానులై విదేహులు అనిపించుకున్నారు. జనమేజయ, ఇది నిమి కథ అని వ్యాసుడు ముగించాడు. వ్యాస మహర్షి, అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ నాదొక చిన్న సందేహం. వశిష్ఠుడంటే సామాన్యుడు కాదు, బ్రాహ్మణోత్తముడు, సాక్షాత్తు బ్రహ్మదేవుని కొడుకు, వేదాంగ విధుడు, అన్నిటికీ మించి తనకు గురువు, తన వంశానికి పురోహితుడు. అతడి మీద నిమి మహారాజు అలా అలగవచ్చునా? మహాయజ్ఞానికి దీక్ష వహించి క్రోధానికి లొంగిపోవచ్చునా? తాను ధర్మజ్ఞుడు, జ్ఞాని, ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. రవ్వంత ఓరిమి వహించలేకపోయాడా? ఇది చాలా విడ్డూరంగా ఉంది. దీనికి కారణమేమిటా అని ఆలోచిస్తున్నాను. నాకు అందడం లేదు, నువ్వే చెప్పాలి అన్నాడు జనమేజయుడు. వ్యాస భగవానుడు అందుకున్నాడు. మరి మిగతాది రేపటి రోజు తెలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.